హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాళ స్టిచ్చింగ్ క్లాసెస్‌లో ఫస్ట్ క్లాస్ అయితే నేను ఏం నేర్చుకున్నానో ఇక్కడ మీకు చూపిస్తాను. అబ్రివేషన్స్ గురించి అయితే తెలుసుకున్నానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాంటి నోట్‌బుక్ అయితే ఒకటి తీసుకోవాలి. ఒక సైడ్ ఎంప్టీ పేజెస్, ఇంకో సైడ్ రూల్స్ అయితే ఉండాలి. ఇలా ఉంటే ఎంప్టీ సైడ్ ఏదైనా డ్రా చేసుకోవడానికి, రైట్ సైడ్ రూల్ సైడ్ ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇవైతే ఇక్కడ మనకి అబ్రివేషన్స్ అండి. అంటే ఫుల్ ఫార్మ్స్‌కి షార్ట్ లెంత్ వర్డ్స్ అనమాట. సో, స్లీవ్ ఎడ్జ్ కూర, రా ఎండ్ ఆఫ్ ద క్లాత్, బీడీ బాడీ, ఎల్ఎస్ లెఫ్ట్ సైడ్, ఆర్ఎస్ రైట్ సైడ్, ఎఫ్డి ఫోల్డ్, ఎల్టీ లెఫ్ట్, ఆర్టీ రైట్, ఎఫ్టీ ఫ్రంట్, డబ్ల్యూఎస్ రాంగ్ సైడ్. సో, ఇక్కడ ఇలాగైతే నేను అన్ని షార్ట్ ఫార్మ్స్ అబ్రివేషన్స్ అయితే ఇచ్చాను. మీకు ఎంతవరకు కావాలో స్లోగా అయినా పెట్టుకొని బ్యాక్‌కి వెళ్ళైనా అలాగా నీట్‌గా అన్ని అబ్రివేషన్స్ మీరు కూడా నోట్ చేసుకోవచ్చు. మెయిన్‌గా ఈ అబ్రివేషన్స్ తోటి యూజ్ ఏంటంటే మనకి ఫ్యూచర్‌లో కటింగ్ చేసేటప్పుడు కానీ, మెజర్‌మెంట్స్ తీసుకునేటప్పుడు కానీ ఫుల్ ఫార్మ్స్ రాయకుండా షార్ట్ ఫార్మ్స్ రాయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ బాగా హెల్ప్‌ఫుల్‌గా కూడా ఉంటుందన్నమాట. సో, ఇవైతే మనకొచ్చేసి అబ్రివేషన్స్, షార్ట్ ఫార్మ్స్ అనమాట. సో, చివరి వరకు చూడండి, ఇంకా చాలానే ఉన్నాయి అబ్రివేషన్స్. సో, ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి కదా! అవేంటంటే లెంత్ వైజు, విడ్త్ వైజు, ఇంకోటి చివరైతే బటన్ హోల్ అనమాట. మనం బటన్ ఎక్కడైనా పెట్టుకోవాలి హోల్ అనుకుంటే ఈ సింబల్‌ని యూజ్ చేయొచ్చు. కింద కటింగ్ లైను, కిందొచ్చేసి ఇంచెస్‌కి మనం ఇలా డబుల్ కోట్ లాగా, అంటే డబుల్ కోట్ అంటే ఒక సైడే పెడతాం. దాన్ని అలాగా మెజర్ చేస్తాము. ఇక్కడొచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ అనమాట. ఎటు సైడ్ ఏంటి అనేది మనకు చెప్పడం కోసం ఈ ఇమేజ్ అయితే డ్రా చేసుకున్నాము. సో, ఈ డయాగ్రామ్‌లో కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ కొన్ని సెల్ వెడ్జు, లెంత్ వైజ్, కట్ సైడ్, వీటన్నిటి గురించి నేను బ్రీఫ్‌గా అయితే నెక్స్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.